సార్ నమస్కారం. నమస్తే నమస్తే తిరుమల. ఎక్కడ చదువుతున్నాడా? చదువు అయిపోయిందా? సార్ ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. అమ్మ నాన్న మంచిగున్నారా? అందరు బాగున్నారు సార్. ఓకే, చాలా సంతోషం. సార్ ఒక ముచ్చట చెప్దామని వచ్చిన సార్ మీ దగ్గరికి. చెప్పునారా, చెప్పు, ఏం భయం ఎందుకు, చెప్పు. సార్ ఈసారి మన ఊరు నుండి సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుంటున్నా. సంతోషం, చాలా సంతోషం. ఇలాంటి చదువుకున్న యువకులు రావాలి. అంత పోయినసారి సర్పంచ్ చందాన్ ఉన్నాడు, ఏం వర్క్ కూడా చేయలేదు. అవునవును. జర మీరు నాకు సపోర్ట్ ఉండి జర సూచనలు ఇస్తారని చెప్పేసి వచ్చిన. నీలాంటి యువకులు అవసరం. చదువుకున్నావు కాబట్టి, నీకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ పడ్డది కాబట్టి రావాలి, చెయ్యి, చాలా సంతోషం. సార్ రియల్ రేపు చూస్తారు కదా, విలేజ్లో మొత్తం యూత్ పిల్లలందరూ తాగుడని తినుడని చెడు అలవాట్లకు అలవాటు అవుతారు. అవును, నిజమే. తిరుమల యూత్ అంతా వ్యసనాలకు అలవాటు పడ్డది. నీలాంటి చదువుకున్న వ్యక్తులు వచ్చి కొంచెం యూత్ను దారిలో తీసుకొస్తే ఊరు అదే డెవలప్ అవుతుంది. కదా సార్, బయట మనుషులు ఏమంటారు అంటే నీకు సర్పంచ్గా పోటీ చేసుడు అవసరమా, టైం వేస్ట్, ఉత్తా చదువుకోరదు అంటారు సార్. మా ఇంట్లో కూడా లొల్లి పెట్టుకొని బయటకు వచ్చిన సార్. జర మీ సపోర్ట్ గట్టిగా ఉండాలని వచ్చిన. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు ఇంతకుముందు నిలబడ్డ వాళ్ళ విషయాలు చూసి నీకు చెప్తారు. అది కరెక్ట్ కాదు, డబ్బుతోటి ఏం అవసరం లేదు. ఇలాంటి యూత్ రావాలి, యూత్ మీద ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని సరైన దారిలో తీసుకొస్తే నువ్వు నిలవాడు, ఇబ్బంది ఏం లేదు. మా సలహాలు సూచనలు ఎప్పుడు ఉంటాయి. మన ఎజెండా మంచిగా ఉంటే పబ్లిక్ అంతా ఓటేస్తారు, గెలుస్తాం. రావాలి, నీలాంటి వారు రావాలి, మేము కూడా చెప్తాం. సరే సార్, మనం కలుస్తాం. ఓకే, పోయిరా.